ఈరోజు మనము మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున యోగా కార్యక్రమం, యోగా ఆసనాలు కార్యక్రమంలో భాగంగా ఇంతకుముందు క్లాసులో మీకు నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్పాను. స్క్వాట్స్ అని, ప్లాంక్స్ అని, బెండ్ స్ట్రెచెస్ అని, రిచ్ డౌన్స్ అంటే అప్ అండ్ డౌన్స్ అని, సిటప్స్ అని, ఇవన్నీ కూడా టఫ్ ఎక్సర్సైజ్లో భాగంగా మీకు ఇంతకుముందు ప్రాక్టీస్ చేయించాను. ఈరోజు మనము ప్రాణాయామం, యోగాసనాలు వీటి గురించి మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. జనరల్గా ఏమంటారు అంటే యోగా అంటే ఆసనాలు, పోస్చర్స్, భంగిమలు వేయటమే అనుకుంటారు. కానీ యోగా అంటే శరీరం అంటే బాడీ, మైండ్ అంటే మనస్సు, పోతే ఆత్మ, స్పిరిట్, ఈ మూడింటిని అంటే ఆత్మ, శరీరము, మనస్సు, ఈ మూడింటిని దైవం మీద కేంద్రీకరించటాన్ని యోగా అంటారు. ఓకే, అంటే యోగాసనాస్ అంటే కొన్ని భంగిమలు, పోస్చర్స్, శరీరాన్ని కొన్ని పోస్చర్స్లో ఉంచి, అంటే భుజంగాసనం అని, పద్మాసనం అని, వజ్రాసనం అని, ఆసనాలు శరీరాన్ని భంగిమల్లో ఉంచి భగవంతుని మీద మనసు కేంద్రీకరించటమే యోగాసనాలు. ప్రాణాయామము అంటే మనకి ప్రాణమైన ఆక్సిజన్ తీసుకుంటూ ఇన్హేల్, ఎక్సేల్ అంటే శరీరంలోకి తీసుకుని, అంటే ఇన్హేల్ లోపలికి తీసుకొని బయటికి ఎక్సేల్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కంట్రోల్ చేయటమే ప్రాణాయామం. కాబట్టి మొదట మనము ఈరోజు ఇంతకుముందు చెప్పిన అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినట్టుగా ప్రతిరోజు ఉదయం లేవగానే మీరు 1 గంట ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేయాలి. మీరు చేసే వాకింగ్ చాలా బెస్ట్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ బెస్ట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉదయాన్నే యోగా, ఆసనాలు, ప్రాణాయామం అనేది తప్పనిసరిగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో మొదట చేసేటప్పుడు మనం పద్మాసనంలో కూర్చోవాలి. పద్మాసనంలో మీరు ఈజీ పద్మాసనం, ఇది ఈజీ పద్మాసనం అంటే కష్టం లేకుండా ఈజీగా కూర్చున్నారు. కొంతమంది మనకి లెగ్స్ లాక్ చేస్తారు, అది మీరు చేయగలిగితే చేయండి, కంపల్సరీ కాదు, చేస్తే బెస్ట్. పద్మాసనం ఓకే అంటే 2 లెగ్స్ని లాక్ చేశారు. పద్మాసనంలో కూర్చోవటం ఫస్ట్ మనం చేయాల్సింది. ఇందులో భాగం ఏంటంటే ఫస్ట్ ధ్యానించాలి, ధ్యానం, ప్రేయర్. 2 వార్మప్ ఎక్సర్సైజెస్. శరీరాన్ని ఒక 5 మినిట్స్ ఏంటంటే అన్ని భాగాలని, శరీర భాగాలను వార్మప్ చేయాలి ఎక్సర్సైజ్ చేసే ముందు. ఆ తర్వాత మనకి భంగిమలు, పోస్చర్స్ అంటే ఆసనాలు. ఓకే, ఆ తర్వాత ప్రాణాయామం, లాస్ట్లో మనకి మెడిటేషన్. ఓకే, యోగాలో చాలా రకాలు ఉన్నాయి. యోగా అంటే నేను చెప్పాను, శరీరము, బాడీ, మనస్సు, మైండ్, స్పిరిట్ అంటే ఆత్మ. ఈ మూడింటిని, శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడింటిని భగవంతుని మీద కేంద్రీకరించటాన్నే మనం యోగా అంటారు. అందులో యోగాలో రాజయోగం, జ్ఞానయోగము, కర్మయోగము, ఓకే, ఇట్లా యోగాలు ఉంటాయి. సరే, ముఖ్యంగా ఫస్ట్ మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ ధ్యానించాలి, ప్రేయర్. ఈ ప్రేయర్లో మీకు ఇష్టమైన ఏదో ఒక శక్తి మీద మీరు మనసు కేంద్రీకరించి ఉచ్చరించటమే మీరు ప్రేయర్ అంటే ధ్యానించటం. ఉదాహరణకి అమ్మ, జగజ్జనని, ఓం జగజ్జనని జగన్మాత, ఓం
ద్వాదశ శక్తి పీఠ అధినాయకి. ఓం శ్రీ వైష్ణోదేవి. ఓం శ్రీ కామాఖ్యాదేవి. ఓం శ్రీ శైలభ్రమరాంబికాదేవి అమ్మ. ఓం శ్రీ రాజరాజేశ్వరి. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి. ఓం శ్రీ